మీ బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది, కానీ మీ ఆనందం ఎందుకు తగ్గిపోతుంది? ప్రపంచం మీ విజయాన్ని చూస్తుంది, కానీ మీ ఆత్మ మీ ఓటమిని చూపిస్తుంది. మీకు తెలుసా, మనం ఎంత అబద్ధంలో జీవిస్తున్నామో? చిన్నప్పటి నుంచి మన సమాజం మన బ్రెయిన్లోకి ఒకే విషయాన్ని కోడ్ చేసింది. బాగా చదువుకో, ఒక పెద్ద ఉద్యోగం సాధించాలి, కోట్లు సంపాదించాలి, 4 ఇల్లులు 2 కార్లు కొనుక్కోవాలి, సమాజంలో పవర్ ఫేమ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఆ తర్వాత నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోతావు, ప్రశాంతంగా ఉంటావు అని. కానీ నిజమేంటంటే ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్న వాళ్ళ వద్దకు వెళ్ళి చూడండి, వాళ్ళ కళ్ళల్లో ప్రశాంతత ఉందా? కోట్ల ఆస్తులు ఉన్నవాడికి రాత్రి నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగుతున్నాడు. మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ రూమ్ లోకి వెళ్లి ఒంటరితనంతో ఏడుస్తున్నారు. అత్యంత పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి రేపు తన సీటు ఎక్కడ ఊడిపోతుందో అని భయంతో బ్రతుకుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం బయట రాజ్యాన్ని నిర్మించాం, కానీ లోపల ఆత్మ మాత్రం శూన్యం చేసుకున్నాం. సమాజం మన చేతికి విజయాన్ని కొలిచే ఒక కొత్త కొలమానాన్ని ఇచ్చింది. వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసా? మీ శాలరీ ఎంత? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మీరు ఏ కారులో తిరుగుతున్నారు? మీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? కానీ ప్రపంచంలో ఒక్కడైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాడా? మీరు రాత్రిపూట ప్రశాంతంగా ఏ భయం లేకుండా నిద్రపోతున్నారా అని? ఒకవేళ మీ మనస్సు మిమ్మల్ని గౌరవిస్తుందా అని? అది కూడా కాకపోతే మీ ఇంట్లో మీ కుటుంబంతో మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా అని? అది కూడా కాకపోతే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేనప్పుడు మీతో ఎవరైనా ఉన్నారా అని? ఇలాంటి క్వశ్చన్లు ఎవరైనా అడిగారా? అడగరు కూడా. ఎందుకంటే ఈ సమాజానికి మీ ఆత్మతో పని లేదు, మీ దగ్గర ఉన్న ప్రదర్శన వస్తువులతో మాత్రమే పని. పరమహంస యోగానంద గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనుషులు జీవితాన్ని బ్రతకటం లేదు, జీవితాన్ని అమ్ముకుంటున్నారు. డబ్బు కోసం ఆరోగ్యాన్ని అమ్మేసుకుంటున్నారు, సమాజంలో పేరు కోసం నిజాయితీని అమ్మేసుకుంటున్నారు, పవర్ కోసం కంటి నిండా పట్టే ప్రశాంతతని అమ్మేసుకుంటున్నారు. చివరికి ఏమవుతుందో తెలుసా? వాళ్ళ దగ్గర బంగ్లాలు ఉంటాయి, బ్యాంకు బ్యాలెన్స్లు ఉంటాయి, వాళ్ళ కార్లు కూడా ఉంటాయి, కానీ వాళ్ళని అనుభవించడానికి లోపల ఆ మనిషి మిగిలి ఉండడు. అంటే వాళ్ళ లోపల ఉన్న మనిషి ఆటోమేటిక్గా ఎప్పుడో చనిపోయి ఉంటాడు. కేవలం ఒక జీవోత్సవంలా మాత్రమే మిగిలి ఉంటారు. మీకు తెలుసో లేదో, నరకం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడో ఖాళీ అగ్నిగుండం కాదు. ప్రతి ఉదయం అలారం మోగగానే అబ్బా మళ్ళీ తెల్లారిందా అని చెప్పేసి విసుక్కుంటూ లేవడం కూడా ఒక నరకమే. సొంత కుటుంబంతో కలిసి మనస్ఫూర్తిగా ఒక్కసారి కూడా నవ్వలేకపోవడం, గదిలో ఒక్కరమే కూర్చున్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోలేక భయపడి ఫోన్ తీసి స్క్రోల్ చేయడం, పక్కవాడి ఎదుగుదల చూసి లోపల అసూయతో రగిలిపోవడం, ఇవన్నీ మనమే స్వయంగా నిర్మించుకున్న నరకాలు. మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? మనం డబ్బును సంపాదిస్తున్నాం, కానీ ఆ క్రమంలో మనల్ని మనం పూర్తిగా కోల్పోతున్నాం. సోషల్ మీడియాలో వేల మంది డిజిటల్ గా కనిపిస్తున్నాం, కానీ మన సొంత ఆత్మకి మాత్రం అడ్రస్ లేకుండా మారిపోయాం. ప్రతిరోజు లేచి మనల్ని మనం ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, ఇంకా ఎంత సంపాదించాలి, ఇంకా ఏది కొంటే నేను గొప్పవాడిని అవుతాను అని. కానీ పరమహంస యోగానంద గారు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఈ పరుగులో నువ్వు ఎలాంటి మనిషిగా మారుతున్నావు? డబ్బు నీకు సౌకర్యాలను ఇస్తుందేమో, కానీ నీ ఆలోచనలు, నీ అలవాట్లు మాత్రం నిన్ను ఒక నిజమైన మనిషిగా నిలబెడతాయి. మనసులో ఉన్న ఈ ఖాళీతనం, ఈ అశాంతి ఊరికే రావు. దీనికి కారణం మనం జీవిస్తున్న విపరీతమైన మాయ, మనం పెంచుకుంటున్న భ్రమలు. పరమహంస యోగానంద గారు తన బోధనల్లో ఒక మాట స్పష్టంగా చెప్పారు. మనిషి బయట ఉన్న ప్రపంచాన్ని నిజమనుకొని లోపలున్న శక్తులని పూర్తిగా మర్చిపోవడమే అన్ని దుఃఖాలకి మూలం అని. మనం పుట్టిన దగ్గర నుంచి ఒక పోటీ వాతావరణంలో పెరిగాం. పక్కవాడి కంటే ఒక మార్క్ ఎక్కువ రావాలి, పక్కవాడి కంటే పెద్ద జాబ్ రావాలి, పక్కవాడి కంటే పెద్ద ఇల్లు కట్టాలి. ఈ పోలిక అనే వైరస్ మన రక్త పొరల్లో ఎక్కించేశారు. పోలిక ఉన్న చోట అసూయ పుడుతుంది, అసూయ ఉన్న చోట భయం పుడుతుంది, భయం ఉన్న చోట ప్రశాంతత అనే మాటకి చోటే ఉండదు. ఒకసారి ఆలోచించండి, మీరు సంపాదిస్తున్న డబ్బులు ఎంత భాగం మీ అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారు, ఎంత భాగం సమాజానికి చూపెట్టుకోవడానికి ఖర్చు చేస్తున్నారు. సగం కంటే ఎక్కువ డబ్బు మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళకి, మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళకి నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి తగలేస్తున్నారు. ఇది మానసిక రోగం కాకపోతే ఇంకేంటి? నిజమేంటంటే మనం కోరికల చక్ర వ్యూహంలో చిక్కుకున్నాం. ఆ కోరిక తీరగానే ఆనందం వస్తుందని అనుకుంటాం. కొత్త కారు కొంటే ఆనందం, పెద్ద ఉద్యోగం వస్తే ఆనందం, కానీ ఆ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది? వారం,
10 రోజులు, మహా అయితే ఒక నెల. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త కోరిక, దాంతో పాటు ఇంకో కొత్త ఆందోళన. పరమహంస యోగానంద్ గారు దీన్ని ఒక గొలుసు కట్టు భ్రమ అంటారు. బయట వస్తువుల్లో శాశ్వతమైన ఆనందాన్ని వెతకడం అంటే ఎండమావిలో నీళ్ళని వెతకడం లాంటిది. నీళ్లు అక్కడ ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ దగ్గరకు వెళ్తే అక్కడ ఏమీ ఉండవు. మన శక్తిని మొత్తం బయట ప్రపంచం మీద తగలేస్తున్నాం. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, టీవీ వార్తలు, పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో అనే ఆరాటం, వీటన్నిటి మధ్య మన మనస్సు ఎప్పుడు ఒక గందరగోళమైన మార్కెట్లా మారిపోయింది. శాంతి అనేది ఒక చోట లభించే సరుకు కాదు, అది మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అనుభవంలోకి వచ్చే ఒక అనుభూతి. కానీ ఆ నిశ్శబ్దాన్ని భరించే ధైర్యం ఈరోజు ఎవరికీ లేదు. ఈ అంతులేని పరుగు నుంచి, మనసులోని అశాంతి నుంచి బయటపడటానికి పరమహంస యోగానంద్ గారు అద్భుతమైన మార్గాన్ని చూపించారు. ఆయన చెప్పిన మొదటి సూత్రం, మీ ధ్యాసని బయట నుంచి లోపలికి తిప్పండి. మనం ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాం, కానీ మన ఆలోచనల్ని మార్చడానికి ఒక్క నిమిషం కూడా కేటాయించడం లేదు. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ జీవితాన్ని సౌకర్యవంతం చేయవచ్చు, కానీ మీ లోపల పొందే ఆత్మ జ్ఞానం మాత్రమే మీ జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. దీనికోసం కొండల మీదకో అడవులకో పారిపోవాల్సిన అవసరం లేదు. ఉన్న చోటే చేస్తున్న పనిలోనే ఒక క్రమశిక్షణని, ఒక అంతర్ముఖమైన అవగాహనను తెచ్చుకోవాలి. యోగా అంటే కేవలం శరీరాన్ని వంచే వ్యాయామం కాదు, అది మీ శ్వాసని, మీ మనసుని, మీ ఆత్మని ఒకే తాటిపైకి తెచ్చే మహా సాధన. రోజులో కనీసం 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని మీ శ్వాసని గమనించడం మొదలు పెట్టండి. ఆ శ్వాసలోనే మీ ఉనికి ఉంది, ఆ నిశ్శబ్దంలోనే దైవత్వం ఉంది. పరిగెత్తడం ఆపి ఒక క్షణం ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడమే మీరు మీ ఆత్మకిచ్చే అతిపెద్ద బహుమతి. మనం బాహ్య ప్రపంచానికి ఇచ్చే ప్రాధాన్యతలో కనీసం 10వ వంతు మన లోపలి ప్రపంచానికి ఇస్తే జీవితం పూర్తిగా మారిపోతుంది. పరమహంస యోగానంద్ గారు చెప్పిన ఇంకో ముఖ్యాంశం, పరిమితులు లేని ఆనందం మీ లోపలే ఉంది. మనం ఆనందాన్ని బయట సంఘటనలతో ముడేస్తాం. నాకు ఆ ఉద్యోగం వస్తే సంతోషిస్తాను, నా జీవితంలోకి పలానా మనిషి వస్తే ఆనందిస్తాను, ఇలా ప్రతిదానికి ఒక కండిషన్ పెట్టేశాం. కానీ నిజమైన ఆనందం ఏ పరిస్థితుల మీద ఆధారపడదు, అది నీ ఆత్మ సహజ సిద్ధమైన స్వభావం. డబ్బుని ఒక సాధనంగా మాత్రమే చూడటం నేర్చుకోండి, దాన్ని మీ ఆత్మకి యజమాని చేయకండి. మీ బ్యాంక్ అకౌంట్ పెరగడం కంటే మీ చైతన్యం, మీ విచక్షణ జ్ఞానం పెరగడమే నిజమైన విజయం. మీ పేరు ప్రపంచానికి తెలిసి ఉండడం కంటే మీ నిజమైన స్వరూపం, మీ పరిమితులేంటో మీకు తెలియడం అంతకంటే గొప్ప సంపాదన. ప్రపంచం నీ చేతుల్లో ఏముందో చూస్తుంది, దైవం నీ హృదయంలో ఏముందో, నీ ఉద్దేశంలో ఎంత పవిత్రత ఉందో చూస్తుంది. బయట సంపాదించిన సంపద అంతా ఏదో ఒక రోజు ఇంకొకరి సొంతమవుతుంది, కానీ లోపల సాధించిన శాంతి, ఆత్మజ్ఞానం ఎప్పటికీ నీతోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే, ఈ క్షణం నుంచి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా ఈ ప్రశ్నలు వేసుకోండి. నా దగ్గర ఉన్న వస్తువులు పెరుగుతున్నాయా, లేక నా లోపల మనిషి ఎదుగుతున్నాడా? నేను నిజంగా జీవితాన్ని అనుభవిస్తున్నానా, లేక కేవలం సమయాన్ని, నా ఆయుష్ని ఖర్చు చేస్తున్నానా? నేను ఈ సమాజాన్ని గెలుస్తున్నానా, లేక నా సొంత మనసుని కోల్పోతున్నానా? ఈ ప్రశ్నలకు ఇచ్చే నిజాయితీ గల సమాధానాలే మీ జీవిత మార్గాన్ని మారుస్తాయి. పరమహంస యోగానంద్ గారు చెప్పిన సత్యం ఒకటే, మీరు ప్రపంచాన్ని జయించినా మిమ్మల్ని మీరు జయించలేకపోతే అది ఓటమితో సమానం. చివరికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు సంపాదించిన ఏ రూపాయి మీతో రాదు. మీ పేరు, మీ హోదా, మీకున్న పవర్స్ ఏవి మీ వెనకాల రావు. కానీ మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత ప్రేమను పంచారు, ఎంత శాంతిని అనుభవించారు, ఎంత స్వచ్ఛమైన హృదయంతో బ్రతికారు, అదే మీతో ఉండే నిజమైన సంపద. అదే మీ ఆత్మ ప్రయాణం. విజయం అంటే లోకం చప్పట్లు కొట్టడం కాదు, మీ మనసు లోపల నిశ్శబ్దంగా ప్రశాంతంగా నవ్వటం. డబ్బు జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుంది, అసలు అది ఎవ్వడు కాదనడు. అలా అని చెప్పేసి ఎందుకు సంపాదిస్తున్నావో కూడా తెలియనంత సంపాదించి నీ జీవితంలో ఉన్న ప్రశాంతతని, నీ జీవితంలో ఉండే ఆ ఆనందాన్ని పోగొట్టుకొని మరి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆత్మజ్ఞానం మాత్రమే మీ జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.